టీ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. చెరియాల మండలంలోని ప్రతి గ్రామాల్లో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు సోమవారం రోజు ఘనంగా ముగిశాయి. పూల పంటగలో చివరి రోజుగా ఆడపడుచులు జరుపుకునేది సద్దుల బతుకమ్మ. 5 రకాలుగా సద్దుల భోజనం తయారు చేసి గౌరీదేవికి నివేదించడమే ఈ సద్దుల పండుగ ముఖ్య ఉద్దేశం. సద్దులను తయారు చేసి 9వ రోజున గౌరమ్మకు విశేష పూజలు నిర్వహించి 5 రకాల సద్దులతో పాటు వివిధ రకాల పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. చెరియాల పట్టణ కేంద్రంలోని కుడి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 8 రోజుల పాటు తంగేడు, గునగ మరియు తీరొక్క పూలతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను తయారు చేసి ఆడిపాడారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ మొదలై నేడు సద్దుల బతుకమ్మతో పూల పండుగ ముగిసింది. మహిళలు, పిల్లలు కలిసి బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడుతూ సద్దుల బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. చెరియాల కుడి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కొరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. మమ్మీ నావమన్నా నేను వచ్చేదా అట్లా ఇప్పుడు ఎవరికి ఎవరైతే బతుకోవాలి